హాయ్ గీతిక గారు. ఏం చేస్తూ ఉంటారు? నేను యూట్యూబర్ని. యూట్యూబర్. సో ఓకే, ఇంతకీ మీ పేరు జనాలందరికీ తెలుసు, కాకపోతే ఒకసారి వైబింగ్ కోసం ఇంకోసారి చెప్పేసేయండి. నా పేరు జీవిత, నా ఛానల్ టీజే టాక్స్. టీజే టాక్స్. జీవిత గారు మనతో ఉన్నారు. జీవిత గారు, మీరు ఛానల్ చేయడానికి ముఖ్యమైన రీజన్ ఏంటంటారు? నా బేసిక్ మోటో ఏంటంటే, జనరల్గా నన్ను చూశారు కదా, నాలాంటి వాళ్ళకి చాలా మీకు తెలిసిందే బుల్లింగ్ జరుగుతుంది, కానీ మేము కూడా ఏదో ఒకటి చేయొచ్చు అండ్ మీలాగే మేము కూడా నన్ను చూసి ఇన్స్పైర్ అవుతారు అనే ముఖ్య ఉద్దేశంతో చేశాను. సో యాక్చువల్లీ నేను అదే హైట్లో ఉన్న కథ కింద కొంచెం పైకి వేస్తున్నాను అంతే అనుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే మేడం, మీ మదర్ ఫాదర్ చాలా సపోర్టివ్గా ఉన్నారు. వీడియోస్ చూస్తున్నట్లయితే మీ మదర్ ఫాదర్కి ఎక్స్పెషల్లీ హ్యాండ్స్ ఆఫ్ అనమాట. ఆడపిల్లలు అన్నాక ఇలానే ఉండకూడదు, ఇలా కూడా ఉండొచ్చు అని ఇంత పొసెసివ్ పాజిటివ్ పేరెంట్ మీ పేరెంట్స్. ఓకే, మా ఛానల్ తరఫున మీ పేరెంట్స్ ఇద్దరికి హ్యాండ్స్ ఆఫ్. అండ్ మీ మదర్ ఫాదర్ ఇలా ఉండడానికి ముఖ్య రీజన్ ఏంటంటారు? అంటే ఇంత సపోర్ట్గా, ఆడపిల్లలు అంటే ఏదైనా చేయగలరు, ఎక్కడో దగ్గర ఒక పాయింట్ అనేది ఉంటుంది కదా, అరే నా పిల్లని కూడా నేను ఇలా చేయాలి అని. సో ఆ పాయింట్ ఏంటో మాతో షేర్ చేయండి. సో ఫస్ట్ ఏంటంటే, గర్ల్ అందులో సింగిల్ చైల్డ్ కాబట్టి ఇంకా ఎక్కువ ఆలోచించారు, కానీ వన్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అసలు గర్ల్స్ అంటే ఏంటి అనేది, ఏం చేయగలరు అనేది చూపించిన తర్వాత, అండ్ వన్స్ యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత దాని ప్రాసెస్ అంతా వాళ్ళు అర్థం చేసుకొని ఇప్పుడు 100/100 సపోర్ట్ అనమాట నాకు. ఐ థ్యాంక్ దెమ్, బిగ్గెస్ట్ సపోర్టర్స్ అనుకోవచ్చు. కానీ ఉంటుందిలేండి గర్ల్స్ అనగానే, బట్ దే ఆర్ సో సపోర్టివ్ అండ్ ఫేమ్ కానీ నేమ్ కానీ త్రూ దిస్ నేనేం చేయగలను అనేది వాళ్ళు చూసి దే ఆర్ ఫీలింగ్ సో హ్యాపీ ఇప్పుడు. ఓకే, నిజంగా చాలా చాలా హ్యాపీ. ప్రతి ఒక్కరికి ఇలాంటి పేరెంట్స్ ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క ఆడపిల్ల బయటికి రాకూడదు ఇలాంటి. మా కోసం ఒక మంచి డైలాగ్ చెప్పేసేయండి, ఒక మంచి డైలాగ్. మీ ఫేవరెట్ హీరో ఎవరింతకి? ఫేవరెట్ హీరో మా నాన్న. ఓకే, యాక్టర్ అయితే ప్రభాస్ గారు అండి. ఎందుకు అంటే పొట్టుకున్న వాళ్ళకి పొడుగున్న వాళ్ళు ఆటోమేటిక్గా ఇష్టం ఉంటారు అనుకో, అంతేనా రీజన్? లేదు, జనరల్గానే ఫ్రమ్ లైక్ అదేంటి ఫస్ట్ మూవీ ఉంది కదా త్రిషాతోని, వర్షం, అప్పటి నుంచి పెద్ద ఫ్యాన్ నేను ప్రభాస్ సార్కి. ప్రభాస్ సార్ మీకు ఇప్పటికిప్పుడు మీ ఎదురొస్తే ఏం చేస్తారు? ఫస్ట్ చేతులు అనుకుతాయి, కానీ హగ్ చేసుకుంటా గట్టిగా. సరే ప్రభాస్ సార్, ఆ డైలాగ్ ఒకటి చెప్పేసేయండి. ప్రేమిద్దాం డ్యూడ్, పోయేదేముంది, మా అంటే తిరిగి ప్రేమిస్తారు. సూపర్ డైలాగ్ చెప్పారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ గీతికా మాధురి అండ్ ఆల్సో తేజ టాకీస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు గీతికా టాక్స్. గీతికా టాక్స్ జస్ట్ గీతికా మాధురి ఛానల్. హాయ్ అండి. చెప్పండి మేడం. మీ పేరు? ముక్కు సుబ్బారెడ్డి. సుబ్బారెడ్డి గారు ఏం చేస్తూ ఉంటారు? నేను ముఠా కార్మికుడిని. ముఠా మేస్తారు. ఒకసారి మీసం తిప్పండి. పుష్ప తగ్గేదేలే, తగ్గేదేలే పుష్ప. ఎన్నేళ్ళుగా వర్క్ చేస్తున్నారు ఇక్కడ? నేను 21లో వచ్చాను మేడం గుంటూరు. యాక్చువల్గా యాడ్ ఫీల్డ్కి మేడం నేను 21లో వచ్చాను. నా వయసు 39. నాకు పాప బాబు. బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్, పాప 9th. ఏ యూత్ మేడం? 40 వచ్చింది మేడం. సార్ మీ పిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అన్నారు, మీరేమో ఇంకా యూత్ కున్నారు. ఏం వాడుతున్నారో చెప్పండి మాకు. ఏం వాడుతున్నా మేడం? ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు ఇంత ముద్ద ఎక్స్ట్రా తినాలన్నా భయపడిపోతున్నారు, ఒళ్ళు వచ్చేస్తున్నాను. మరి ఇంకా స్లిమ్ అండ్ ఫిట్కున్నారు. సీక్రెట్ మాకు చెప్పండి. ఏం లేదు మేడం, ఇంట్లో మా మిసెస్ ఫుడ్, అదే ఫుడ్ మేడం. మీ ఆవిడ గారి పేరేంటి? మేడం తిరుపతమ్మ. తిరుపతమ్మ. మీ ఆవిడ వంట చేస్తే ఏ వంట బాగా ఇష్టంగా తింటారు? నాకు ఎక్కువ మేడం చట్నీ లైక్ చేస్తాను, పప్పు లైక్ చేస్తాను మేడం. ఓకే, మీ ఆవిడ గారి కోసం ఒక పాట పాడేసేయండి. నాకు రావు మేడం, సారీ నాకు రావు మేడం. అడగండి, ఇంక క్వశ్చన్ అడగండి, నేను చెప్తాను మేడం. నాకైతే మీ ఆవిడ కోసం డైలాగ్ చెప్పేసేయండి. చెప్పే కదా మేడం. అరే ఆవిడకి కూడా పుష్ప అని చెప్తారా? అంతే కదా మేడం. ఆవిడ గారికి అంటే తిరుపతమ్మ ఐ లవ్ యూ, తిరుపతమ్మ నీ వంట ఇష్టమో ఏదో ప్రేమగా ముద్దుగా చెప్తారు, దానికి కూడా పుష్పనేనా? లవ్ యూ డార్లింగ్, తిరుపతమ్మ లవ్ యూ డార్లింగ్. లవ్ యూ డార్లింగ్ అంట. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. హాయ్ ఫ్రెండ్స్, సో చూసారు కదా, ఇది చాలా వెరైటీగా ఉంది. మనం మిర్చి ఆర్ట్కి వచ్చామన్నమాట. మిర్చి ఆర్ట్లో ఒక కార్మికుడి దగ్గర ఇది ఉందన్నమాట. ఎంత చక్కగా అల్లుకున్నారు చూడండి. వృత్తి మీద ప్రేమ ఉంటే
ప్రతిదీ చాలా అందంగా చేసుకుంటారు అన్నదానికి ఇది ఒక నిదర్శనం అనమాట. చూడండి ఎంత చక్కగా చాలా అందంగా క్రియేటివిటీతో చేసుకున్నారనమాట. సార్ మీ పేరు ఇంతకీ? నా పేరు నాగేశ్వరరావు. నాగేశ్వరరావు గారు, ఇది ఎవరు వెళ్ళారు? నేనే అల్లుకు. మీరే వెళ్ళారు. ఎంత టైం పట్టింది ఇది చేయడానికి? గంట సేపు. ఇది ఎన్నేళ్ళు పనిచేస్తుంది? అది మనం బాగా పట్టుకుంటే 5 సంవత్సరాల్లో పనిచేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.